సీరియల్ హీరో బబ్లునే. yes బాయిలింగ్ స్టార్ బబ్లు హియర్. బబ్లు గడే. ఏరా మా భానుమతిని ఎందుకు రేప్ చేసావురా? భానుమతి? ఏ భానుమతి? ఓ చెల్లె నా ప్రాణం సీరియల్ గురించా? దాని మేనమామ గజేంద్ర గారి పురమాయిస్తే చేసాను. ఆడు చెప్తే చేసేస్తావా? ఆడు చెప్తే నేను కూడా చేస్తాను. అబ్బా మా ఆవిడేం చేస్తుందో ఏంటో. అన్నా సిప్పిగాడు మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తానా? లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్ లో ఉందిరా, లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి ఉండేవాడిని. నీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తాను రా. సార్ నమస్కారం సార్. ఏంట్రా? నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్. మాతో తిరుగుతూ మాలో ఒకడైపోయావు. నీకోసం ఏదైనా చేస్తానురా, చెప్పు ఏం చేయాలి? రోజు ఒకడు ఫోన్ లో నన్ను హింస పెడుతున్నాడు సార్. వాడి సంగతి మీరు చూసుకోవాలి సార్. వాడినోసారి పిలో వార్నింగ్ ఇద్దాంలే. నేను చాలా సార్లు ఇచ్చాను సార్ వార్నింగ్. వాడు పట్టించుకోడు సార్, సిగ్గులేని అదవా. మరేం చేయమంటావు? వాడికి మీ శాడిజం చూపించాలి సార్. ఇంత కత్తి తీసుకుని పసా 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 మరి పొడిచేసి మొహం మీద యాసిడ్ పోస్తే నల్లగా మాడిపోయి వాడి శవాన్ని చూస్తే మీ శాడిజం రేంజ్ ఏంటో తెలియాలి సార్. ఫోన్ చేయి, ఫోన్ చేయి, పిలు వాడిని. అన్నా ఇక సిప్పిగాడికి ఫోన్ చేస్తా అండి. నేను మాట్లాడతా. హలో హే సిప్పి సిప్పి. కాల్ నేను చేస్తే గోల్ నువ్వు చేస్తున్నావేంట్రా? రే ఎక్కడున్నావు బే? అది అడగడానికే నేను ఫోన్ చేశాను రా. నువ్వెక్కడున్నావు బే? నిన్ను చంపాలని కోరుకున్నా, నాకు క్షణం తీరికలేదు. అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రాగాడిని తయారు చేశాను రా. వాడిని నిన్ను కలిపి వేసేస్తాను. ఎక్కడున్నా చెప్పరా? అరే బాబ్జీగా, నువ్వున్న చోటుకి తుఫాన్ వచ్చినా, తుఫాన్ ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా. అయితే నా ముందుకు రారా, ఆట మొదలెడతా. పత్తే గిరేతో కుత్తే బీకేలేరే. రే అర్థం కాలేదు కదూ? ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతారా ఆట? పిచ్చనా. ఎక్కడున్నావు బే? ఇందిరా పార్క్. ఇందిరా పార్క్ లోనా? అంటే నన్ను వెతకుండా నువ్వు పార్క్ లో తిరుగుతున్నావేంట్రా? రే నిన్ను ఎతకడానికి వచ్చాను రా. అదే పార్క్ లో నేను ఉన్నాను రా. నువ్వెక్కడున్నావు? రే నేను అన్నగారి వెనుకున్నాను రా. నేను అన్నగారికి ముందున్నాను రా. రే అయితే రారా. రే ఫోన్ లో పులుల్ని, సైకిల్ తో సింహాల్ని రమ్మని ఇన్వైట్ చేయకరా. అవి భాష అర్థం కాక చంపేస్తాయి నిన్ను. దమ్ముంటారా ఫేస్ టు ఫేస్? అక్కడ ఉందిరా. ప్లేస్ టు ప్లేస్ వస్తున్నాను రా. రా. సిప్పి. బాబ్జీ బాబ్జీ బాబ్జీ. రేయ్ గిటార్ గాడిద ముందు వాయించరా, కాట్కెళ్ళ ముందు కాదు. ఆడు వరంగల్ బాబ్జీ అని పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు గానీ బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నాడు. బీడీలు. వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. ఈ పొట్టి సాలగాడు గా సిప్పిగాడు. ఈ సిప్పిగాడి వల్ల నా రేటింగ్ మొత్తం పడిపోయింది. కుమ్మేనా రే వాడు ఎవడు, ఎక్కడుంటాడు చెప్పు. సార్ వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు సార్. వాళ్ళ నాన్న ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్. రే ఈయన్ని కూడా తీసుకోరంట్రా. ఈయనే సత్య, రియల్ ఎస్టేట్ కి. హాయ్. We have done so many projects in Mumbai, Delhi. So we want to establish our new ventures in Hyderabad. Nice. Beautiful. For that we need your support, sir. ఎవటవాడు? అన్నా ఇష్యూ సీరియస్ గా ఉంది. వాళ్ళిద్దరు 2 రోజులు కలిసి బైక్ మీద తిరుగుతున్నారు. రేయ్ అన్నా వాడెవడైనా సరే వెళ్ళి వేసేయండి, లేదా నేను మిమ్మల్ని వేసేస్తా. అన్నా వాడిని వేసాకే మళ్ళీ నీకు కనిపిస్తా. రండిరా. వెంకీ ఇంత ఓపెన్ గా తిరిగేస్తున్నాం. మా అన్నయ్య మనుషులు ఎవరైనా చూస్తే? వాళ్ళు చూస్తే ఏమైతే చూడండి. మా అన్నయ్య మనుషులు వెనకే ఉన్నారు. త్వరగా పోనీ, వాళ్ళు చూసేస్తారు. పోనీ. భయపడద్దు చందు. అడుగురా దొరికారా? అయ్యో వాళ్ళు మనల్ని చూసేశారు. మన కోసమే వస్తున్నారు. వెంకీ త్వరగా వెళ్ళు. భారతి చేజింగ్ లో ఉన్నాం, మళ్ళీ చేస్తాను. రైట్ ఇంటికి వేసారా? రైట్ ఇంటికి రైట్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతున్నారా? ఇటు దారి లేదు. ఎంత డ్రైవింగ్ నువ్వు గుండె రాకుంటే వెళ్ళిపోతున్నారన్నా.
వాణ్ణి మాత్రం వదలను రోయ్. చెప్తా. హలో అన్నా. వెంకీ, మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలిసిపోతుందేమోని భయంగా. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, ఎందుకంత టెన్షన్ పడతావు? నువ్వు కూర్చో, నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాను. పట్టుకోండి దాన్ని, వదలొద్దు. పట్టుకోండి. దాన్ని తీసుకురండి రా. రేయ్, నేను స్వింగ్ లో ఉన్నప్పుడు రింగ్ లోకి ఎవరిని ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి. నా చెల్లిని చంపడానికి ట్రై చేస్తావరా? చందు బాబుజీ చెల్లెలా? ఇది నా ప్రాణం రా. దీని ప్రాణాల జోలికి వస్తే ఎవరిని వదలను.
డ్రామా. వెంకీ, మీ నాన్న బాబ్జీ మనుషులు ఎందుకు పోయారా? ప్రేమిస్తుందని చెప్పడానికి సిగ్గులేదు. హైదరాబాద్ లో నీ దగ్గర ఉంటే సేఫ్ ఉంటుందని నిన్ను నమ్మి నీ దగ్గర పెట్టి దీన్ని చదివిస్తుంటే దీని వెనక ఎవడు పడుతున్నాడో, దీన్ని చంపడానికి ఎవరు తిరుగుతున్నారో కూడా తెలుసుకోలేకపోయావు. ఆ శంకర్ గాడు ఇలా అటాక్ చేస్తాడని నేను ఊహించలేదన్నయ్య. ఫేస్ టు ఫేస్ వచ్చి అటాక్ చేయడానికి వాడు చేసేది యుద్ధం కాదు. శత్రు ఎప్పుడు ఎలా వస్తాడో అని ముందే ఊహించాలి. ఇది ప్రమాదంలో ఉందని తెలిసింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు ఇది ప్రేమలో ఉంది. ఎలా ఆపుతాం? అన్నయ్య, నేను అక్కలా కాదు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకోలేదు. నువ్వు మాట్లాడుకో. పెద్దదాన్ని భరత్కిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా, అవ్వలేదు. ఇప్పుడు దీన్ని భరత్కిచ్చి పెళ్లి చేసి ఇచ్చిన మాట పోయిన పరువు రెండు నిలబెడతా. పదా. సత్య, దీన్ని ప్రేమించినోడు దీన్ని మనసులో ఉన్నా పర్వాలేదు, భూమి మీద మాత్రం ఉండకూడదు. వాణ్ణి చంపాకే వరంగల్లో అడుగు పెడతాను. విన్నారుగా, ఆడు దొరకలేని చెప్తే అన్న మనల్ని వేసేస్తాడు, లేదా ఎలాగైనా తీసుకొచ్చామంటాడు. అసలే ఎండాకాలం, మనం తిరిగి సావలేము. అందుకే వాడిని వేసేసామని చూద్దాం. అన్నా, మన చెల్లెల్ని ప్రేమించడాన్ని వేసేసామన్నా. అవునన్నా. శబాష్. అన్నా, అమ్ముల్ని ప్రేమించినోడితో ఇక బాబ్జీ అనగా టెన్షనే లేదు. బాబ్జీ అనగా టెన్షన్ వాడితో కాదు, వేరే వాడున్నాడు. వేరేవాడా? శంకర్ గాడు మనకి శత్రువు అని తెలిసి వాడితో చేతులు కలిపి అమ్ముల్ని చంపడానికి ప్లాన్ చేయించాడు. ఎవడన్నా? వరంగల్ కేశవరెడ్డి. నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను చెప్పినోన్ని దెబ్బ కొట్టడం న్యాయం, కానీ నన్నే దెబ్బ కొట్టాలనుకోవడం ద్రోహం. కాబట్టి వాడంతటా వాడే బయటికి రావడం ధర్మం. నాకింకో నిమిషంలో ఫోన్ వస్తుంది. ఆ బాబ్జీ గాడికి ప్లాన్ లీక్ చేసింది ఎవడో తెలిసిపోతుంది. ఈలోపు మీ అంతటా మీరు బయటికి వస్తే క్షమిస్తా, లేదా చంపేస్తా. అన్నా, రే మిశ్రా, పని అయిపోయింది, ఫోన్ కట్ చేయరా. క్షమించన్నా, క్షమించన్నా, తప్పైపోయిందన్నా. ఇంకెప్పుడు ఇలా జరుగుతుందా? నా ఇంట్లో ఫుడ్ తిని వానింటికి కాపలా కాస్తావురా? క్షమించన్నా. రేయ్, నా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, నా చుట్టూ నా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలే. కాల్చుకో. రేయ్, ఇచ్చిన రెండో అవకాశం కూడా వాడుకోలేకపోయినా. లాస్ట్ ఛాన్స్. కాల్చుకో, కాల్చుకో. అన్నా, ఏంట్రా? బాబ్జీ గారి కానీ చిన్న చెల్లెల్ని వరంగల్ తీసుకొచ్చేసిండట. అయితే దాన్ని ఇంకెవ్వడూ రక్షించలేడు.